మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. వివాహిత హత్యకు గురైంది. ఈ విషయం ఇంట్లో వాళ్ళే హత్య చేసి శవాన్ని కూడా కనపడకుండా వాళ్ళ గడ్డివామంలోనే కూర్చిపెట్టడంతో గత 25 రోజులుగా ఆ విషయం ఎవరికి తెలియకుండా అయిపోయింది. అయితే ఇది సమాచారం పోలీసు వారికి, రెవెన్యూ వారికి రాబడిన సమాచారం మేరకు మొదటగా మిస్సింగ్ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఇన్వెస్టిగేషన్లో తర్వాత ఆ ఇంట్లో వాళ్ళని విచారించగా విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివాహిత అయినటువంటి తిరుమూరి శ్రావణి అయినటువంటి 24 ఏళ్ల యువతి గతంలో 4 సంవత్సరాల క్రితమే మొదటి భర్తతోటి విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్ద ఉంటుండగా ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు అమ్మాయికి రెండవ పెళ్లి చేయాలని చూస్తున్నారు. కానీ ఈ మధ్యకాలంలో అమ్మాయి నార్తమ్నూరు చెందినటువంటి ఒక అబ్బాయితోటి ప్రేమలో ఉంది. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటా ఒక 1.5 months బ్యాక్ ఆ అబ్బాయితో కూడా ఇల్లు వెళ్ళిపోతే కూడా వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టం లేక బలవంతంగా పోయి ఆ అమ్మాయిని తీసుకుని వచ్చేసి ఇంట్లో పెట్టి ఆ అమ్మాయి బ్రెయిన్ వాష్ చేసి మళ్ళీ పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తుంటే ఆ అమ్మాయి ఎట్టకేలకు నాకు ఆ అబ్బాయితోనే పెళ్లి చేసుకుంటాను మీతో ఉండనని చెప్పేసి ముందుకేయడంతో చూసి ఆ అమ్మాయిని చెప్పిన మాట వినట్లేదన్న ఉద్దేశంతో కోపాన్ని పెంచుకొని తల్లి, తండ్రి, ఆ అమ్మాయి ఒక అక్క భువనేశ్వరి, తల్లి దేవసేన, తండ్రి వెంకటరమణయ్య అందరూ కలిసి ఆ అమ్మాయిని గత నెల 24వ తారీఖు రాత్రి 12 గంటల సమయంలో హత్య చేసి చంపేశారు. మొదటిగానేమో పురుగు ముందు తీసుకొచ్చి నోట్లో పోసి చంపాలని ప్రయత్నం చేశారు. ఆ అమ్మాయి సహకరించకపోయేసరికి కాళ్ళు చేతులు కట్టేసి మెడ చుట్టూ చీరతోటి లాగి గట్టిగా స్ట్రాంగులేషన్ చేసి చంపేశారు. తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ మేరకు నిన్న తహసీల్దార్ గారు, ఫోరెన్సిక్ డాక్టర్ గారు వచ్చేసి నిన్న శవాన్ని బయటికి తీసి పోస్ట్ మార్టం అన్నీ కూడా నిర్వహించారు. ఈ రోజున వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తా ఉన్నాం. వీళ్ళే కాకుండా శవాన్ని పూడ్చడానికి సహకరించినటువంటి వేరొకరు చెంచయ్య, అట్లాగే వీళ్ళ అబ్బాయి కూడా మురళీకృష్ణ అనేటువంటి వాళ్ళ అబ్బాయి కూడా ఉన్నాడు. వాళ్ళని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.